హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కరెక్షన్ తీసుకున్నాము, దాన్ని కోర్సు రూపంలో రాస్తూ మాపై అప్లై చేసుకున్నాము, ఇంకేం చేయాలి? ఇది ఒక క్వశ్చన్. చాలామంది కస్టమర్స్ నుంచి నాకు ఎదురయ్యేటువంటి ఒక ప్రశ్న. ఫస్ట్ నేమ్ కరెక్షన్ తీసుకుంటారు, తర్వాత దాన్ని వారిపై అప్లై చేసుకుంటారు, దానికి నా సహాయం తీసుకుంటారు. డైలీ వారు కోర్సు రాస్తూ నాకు వాట్సాప్ పెడుతుంటారు. నేను డైలీ చూస్తాను. ఒక్కోసారి బాగా బిజీగా ఉన్నప్పుడు 2 రోజులకి 4 రోజులకి 6 రోజులకి ఒకసారి కూడా చూస్తాను. తర్వాత వారు ఒక కోర్సు అయిపోగానే నన్ను అడిగి మరలా 2వ కోర్సు రాస్తున్నామండి అంటారు. అప్పుడు నేను వారితో కొంత డిస్కషన్ చేసి మొదటి కోర్సు ఎలా రాశారని అడిగి అది గనక బాగా రాయకుంటే మరలా మొదటి కోర్సే రాపిస్తాను. ఇలా చాలా పగడబందీగా వారు దానిని యూటిలైజ్ చేసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక కోర్సెస్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళు కాల్ చేసి కోర్సెస్ కంప్లీట్ అయ్యాయండి, ఇంకేం చేయాలి అంటారు. ఓకే, ఇక్కడే మిస్టేక్ జరుగుతుంది. అదేంటంటే మనము 14 డైమెన్షన్స్ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకున్నాము ఒక పార్టు, దాన్ని మనపై మనం అప్లై చేసుకున్నాము 2వ పార్టు. ఇక 3-4 పార్ట్స్ ఉన్నాయి. అవేంటంటే మీ యొక్క జన్మ వైబ్రేషన్లో మీరు జర్నీ చేయడం 3వ పార్టు. మరి 4వ పార్ట్ ఏంటి? మీరు నేమ్ కరెక్షన్తో పాటు మీ యొక్క సిగ్నేచర్ని చేశారా, లోషు గ్రిడ్ ప్రకారం ఉన్న కలర్ థెరపీని చేశారా? ఇది 4వ పార్ట్. ఈ 4 పార్ట్స్ని గనక మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఎక్కువ మందికి లాస్ జరిగే అవకాశం ఉంటుంది. దీనిని నా యొక్క అందరి కస్టమర్స్ కోసం, ఇంకా తెలియని వారి కోసం, లేదా బయట ఎక్కడైనా కరెక్షన్ చేయించుకొని దానిని ఒక బీరువాలోనో అటకపైనో పెట్టుకున్న కొంతమంది అమాయకమైన కస్టమర్స్ కోసం నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్ని మీరు అప్లై చేసుకుంటేనే మీ లైఫ్ అనేది గోల్డెన్ మయం అవుతుంది. నంబర్ 1, 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవడం, ఇది నెంబర్ 1. నంబర్ 2, నేముని కోర్సెస్ రూపములో యూటిలైజ్ చేసుకోవటం. నంబర్ 3, జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయటం. నంబర్ 4, సిగ్నేచర్ అండ్ లోషు గ్రిడ్ త్రూ కలర్ థెరపీ. ఈ 4 చేస్తేనే మీ లైఫ్ గోల్డెన్ మయం అవుతుంది. మీ టైము డబ్బు ఆదా అవుతుంది. మీ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. మీరు నేమ్ కరెక్షన్ ఈ 4 విధాలుగా మీరు గనక చేయలేకపోతే మీ లైఫ్ అనేది 100% గ్రోత్లోకి వెళ్ళదు. తద్వారా మీరు చేసే మిస్టేకులతో మీ ఫ్యామిలీ అంతా కూడా స్ట్రగుల్ అవుతుంది. మీరందరూ ఏం చేస్తున్నారు? ఈ ఫస్ట్ డే విస్మరిస్తున్నారు. అసలు ఈ ఫస్ట్ డే మీరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరో వీధికొకరు, ఊరికొకరు న్యూమరాలజిస్టులు బయలుదేరి మీ నేముని మేము 1000 రూపాయలకు చేస్తాము, 2000కి చేస్తాము, 3000కి చేస్తాము అనగానే పరిగెత్తుకుంటూ చేయించుకుంటున్నారు.
దానివల్ల ఏమవుతుంది, మీ లైఫ్ ఒక గ్రోత్ వెళ్ళకపోవటమే కాకుండా మీ టైము, మీరు కట్టిన కొంచెం డబ్బు వేస్ట్ అయ్యి మీ ఫ్యామిలీ మొత్తం ఆ మిస్టేక్ ద్వారా స్ట్రగుల్ అవుతుందని మీకు తెలుసా? ఇది ఫస్ట్ది. ఇక రెండవది, నేముని కోర్సు రూపంలో యూటిలైజ్ చేసుకోవటం. మనమెవరమీ దేవుళ్ళం కాదండి, మేమెవరం దేవుళ్ళం కాదు. మీకు ఒక సైంటిఫిక్ మార్గాన్ని చాలా పగడబందీగా మీ ముందు ఉంచగలిగిన వాళ్ళం. మరి దాన్ని ఎవరు చేసుకోవాలి? ఏ పురోహితుడో చేయడు. ఆ పురోహితులు చేయకూడదనే కదా మనకి న్యూమరాలజీ వచ్చింది. మీరే చేసుకోవాలి. మీ లైఫ్కి మీరే పురోహితులు. మరి దాన్ని యూటిలైజ్ చేసుకోవటం సవ్యంగా చేసుకోవాలి. మరి సవ్యంగా చేసుకోవాలంటే మీరు మీ యొక్క నేముని రోజు ఎన్నిసార్లు రాస్తున్నారు, ఎన్ని రోజులు రాస్తున్నారు ఒక కోర్సు, ఇది మీ యొక్క హార్మోనీలో ఉందా లేదా, మీకు ఇచ్చినటువంటి ఆ వీధికొకరున్నటువంటి న్యూమరాలజిస్టు ఇది ఇస్తున్నాడా లేదా? ఎవరికి అవసరం? ఆ న్యూమరాలజిస్ట్ కాదు, మీకు అవసరం. అలా ఇవ్వకపోతే మీరు ఒక దెయ్యాన్ని, భూతాన్ని దగ్గర పెట్టుకున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరి పేరు అభిమన్యు అని ఇచ్చారనుకుందామండి. ఒక న్యూమరాలజిస్టు ఇచ్చారు, ఇలా ఇచ్చారనుకుందామండి. ఇప్పుడు వీరి యొక్క హార్మోని 1357 అనుకుందామండి. ఇది వాళ్ళ హార్మోని. దీన్ని ఇతను ఒక 51 టైమ్స్ రాయమన్నాడు. 51, మరి 51 టైమ్స్ రాయమన్నాడు, 51 డేస్ రాయమన్నాడు, మొత్తం 5 కోర్సులు రాయమన్నాడు. ఆయన పని అయిపోయింది అనుకొని చక్కగా పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోయాడు ఆ న్యూమరాలజిస్టు, మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని. ఇప్పుడు మీరు ఈ పర్సను, ఈ హార్మోని ఉన్న పర్సను 51 టైమ్స్ రాశాడు. 5 + 1 ఎంతండి? 6. ఈ 6 అనేది వీరి హార్మోనీలో ఉంటే ఆ రాసింది వాళ్ళకి దైవంతో సమానం, లేకపోతే దెయ్యంతో సమానం. మరి వీరికేంది, దైవమా దెయ్యమా? దెయ్యం. ఎలాంటి దెయ్యం? వీరి హార్మోనీలో 1కి డెడ్ యాంటీగా కూడా ఉంది, అంటే భూతం. ఇలాంటి భూతాన్ని రాస్తున్నారు మీరు. ఓకే, 51 రోజులు రాయమన్నాడు. మరి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి, హెచ్ వేయండి. 51 51, 5 1 5, 5 5 25, 1 10 0 1 6 2, 2 + 6 8 1 9. మరి ఇది హార్మోనీలో ఉండాలి, ఉందా? లేదు. మరలా తప్పు, మరలా మిస్టేక్. ఇప్పుడు 5 సార్లు రాయాలి. మరి ఈ యొక్క లబ్ధాన్ని 5 తెచ్చివేయాలి. 5 1 5, 5 6 30 0 3 5 2 13 13, 4 5 9. ఇది కూడా లేదు. అంటే ఫస్ట్ స్టెప్లో నేమే రాంగ్గా తీసుకున్నారు. ఇక ఆ రాంగ్ను ఏం చేస్తున్నారు? ఒక భూతంలాగా, ఒక సాతాన్లాగా రాస్తున్నారు. మీకు ఎక్కడ మేలు కలుగుతుంది? మేలు కంటే కీడెక్కువ తెచ్చుకుంటున్నారు. అది మీ ఒక్కరికే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి. ఓకే, ఇది కూడా లేదు. జన్మ వైబ్రేషన్లో జర్నీ ఏమైనా చేస్తున్నారా? మీ జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తున్నారా? ఇది ఇవ్వనాయనా, ఇది ఇవ్వనాయనా. ఇక మీకు జన్మ వైబ్రేషన్లో జర్నీ ఏం చెప్తాడు చెప్పండి? మూడోది 2 మొదటి 2 చేయలేదంటే 3 అసలు చేయరు. ఇక సిగ్నేచరు, లోస్ట్ గ్రిడ్ ప్రకారం కలర్ తెరిపి, సరే అసలు అదే లేదు. ఇవి ఎక్కడ ఉంటాయి? సో ఇప్పుడు దాదాపు 99% మందికి ఉన్న సమస్య ఇదే. ఇప్పుడే మీరు అంటారు, మరేం చేయమంటారండి? మరేం చేయమంటారు? మాకు తెలియదు కదా. ఏమండి, ఒకటి గమనించండి, నాకు తెలియదు కదా అని మనం రోడ్డు మీద నడవకుండా ముళ్ళ కంచెలో నడుస్తామా? నాకు తెలియదు కదా అని చెప్పి ఒక కుక్క పిల్లని దగ్గర తీసుకున్నట్టు ఒక సింహాన్ని దగ్గర తీసుకుంటామా? తప్పు కదండి. నాకు తెలియదు అనేటప్పటికీ మీరు తెలుసుకోవాలండి.
ఎందుకంటే ఒక చిన్న ఎంజాయ్మెంట్ కావాలంటేనే, ఒక సినిమా చూడాలంటేనే, లేదంటే ఒక మెట్రో స్టేషన్కి ఎక్కి ఒక రైల్లో తిరగాలంటేనే ఎంతో జాగ్రత్తగా మంచి 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 అని మంచి చూసుకుంటాం. ఒక డ్రెస్ కొనాలంటేనే, ఒక చొక్కా కొనాలన్నా కూడా ఎంతో మంచి చూసుకుంటాం. మరి మీ లైఫ్ కోసం మంచి ఎందుకు చూసుకోరండి? ఓకే, మరి ఎలా చూసుకోవాలంటారా? ఎవరి అయినా సరే ఒక 5 వీడియోలు చూడండి. ఏ న్యూమరాలజిస్ట్ అయినా 5 వీడియోలు చూడండి. ఈ 5 వీడియోలలో వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్కి డైరెక్ట్గా వెళ్తున్నారా, సోదంతా చెప్పి వెళ్తున్నారా చూడండి. సోదంతా చెప్పి వెళ్ళారంటేనే వాళ్ళు అసలు న్యూమరాలజిస్టులు కాదని కదా అర్థం. ఈ మాత్రం ఎలా అర్థం చేసుకోరు చెప్పండి? అలాగని మీ లైఫ్ కోసం ఏమంటే ఒకటి ఆలోచించండి. మీ లైఫ్ అద్భుతంగా ఉండటం కోసం 1000 రూపాయలు, 2000, 3000 ఎక్కువ ఫీజు అండి. అంటే లైఫ్ మొత్తానికి కదా ఫీజు? అంటే అంత చీప్గా ఉందా మీ లైఫ్? కాదండి, కొంచెం విఘ్నతతో ఆలోచించండి. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు దొరకటము చాలా అరుదైనటువంటి ఈ కాలంలో సబ్జెక్టుని వెతకాలండి. అది మీ బాధ్యత. వెతికి ఆ వ్యక్తి ద్వారా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు మీ లైఫ్లో విజయాన్ని పొందటమే కాకుండా మీ యొక్క ఫ్యామిలీ మొత్తం బాగుండేలాగా చూడాల్సిన నైతిక బాధ్యత మీదేనండి. మీకేనండి చెప్తుంది, ఆ బాధ్యత మీదే. సో ఈ విధంగా ఒక నేముని రాయడంతోనే సరిపుచ్చుకోకుండా ఆ నేముని ఎలా రాస్తున్నాము. నా కస్టమర్స్లో కూడా చాలామంది తీసుకున్న తరువాత ఆ నేముని ఏదో మొక్కుబడిలాగా రాసేస్తారు టగడక. ఇక అయిపోయిందండి అంటారు. ఇంకేం చేయాలంటారు. ఏంటి చేసేది? నేము రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఏం చేయాలో డిసైడ్ అవ్వాలి. మీరు బ్రతకటానికి ఏం చేస్తున్నారో అది చేయాలి, దాన్ని షేర్ చేసుకోవాలి. ఆ చేయటం అనేది మీ జన్మ వైబ్రేషన్లో చేయాలి. ఆ జన్మ వైబ్రేషన్లో చేసేటప్పుడు మీ యొక్క చార్ట్ ప్రకారం మీకు అది ఇచ్చిన న్యూమరాలజిస్ట్ యొక్క సలహాని తీసుకోవాలి. అదంతా వదిలేసి ఒక మొక్కుబడిలాగా రాసి ఇంక అయిపోయింది ఏం చేయాలి అనకూడదండి. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క లైఫ్ని బంగారుమయం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఇంకొక డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి.